చిత్రసీమ అసలే సంక్షోభంలో ఉంది. సినిమాలు చూడడానికి జనాలు రావడం లేదంటూ బోరుమంటున్నారు నిర్మాతలు. కానీ అదేం విచిత్రమో, రీ రిలీజ్ అనేసరికి జనాలు అయితే పోటెత్తుతున్నారు. ఫ్లాప్ సినిమా కూడా రీ రిలీజ్ పేరుతో విడుదల చేస్తే కోట్లు గుమ్మరిస్తున్నారు. ఇక శుక్రవారం కలేజాను 4Kలో విడుదల చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. ఇక హైదరాబాద్లో కలేజా ప్రదర్శించిన అన్ని థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో కలకల్లాడాయి. ప్రసాద్ ఐమాక్స్లో బిగ్ స్క్రీన్లో అన్ని షోలు ఫుల్ అయ్యాయి. ఈ రోజు పరిస్థితి కూడా ఇలానే ఉంది. మరి ఈ ఎఫెక్ట్ శుక్రవారం విడుదలైన భైరవం సినిమాపై పడింది. రీ రిలీజులు కొత్త సినిమాల వసూల్ని దెబ్బతీస్తున్నాయన్న విషయం అయితే కలేజాతో మరోసారి అర్థమైంది. ఇక రీ రిలీజులు తప్పేం కాదండోయ్, అది కావాలి, ఆ రూపంలో అయిన జనాలు థియేటర్లకు వస్తారు. కానీ ఓ పక్క కొత్త సినిమా విడుదలైనప్పుడు రీ రిలీజ్ చేస్తే ఆ కొత్త సినిమా వసూళ్లు పలచబడుతున్నాయి. మరి ఈ విషయంపై చాలా కాలంగా ఛాంబర్లో మీటింగ్లు అయితే జరుగుతున్నాయి. రీ రిలీజ్ను అడ్డుకోలేరు, కానీ కనీసం రిలీజ్ డేట్ నియంత్రించుకోవచ్చు. కొత్త సినిమాలు విడుదల కానప్పుడు రీ రిలీజ్ సినిమాని వదిలితే మంచిదన్న వాదన అయితే వినిపిస్తుంది. మరి రీ రిలీజులకు వీక్ డేస్లో అనుమతి ఇవ్వాలన్న వాదన అయితే ఉంది. మంచు మనోజ్ కూడా ఇప్పుడు ఇదే మాట చెబుతున్నారు. రీ రిలీజ్ సినిమాల్ని ఎప్పుడు విడుదల చేసినా కానీ బజ్ ఉంటుందని, ఆ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారని, అలాంటప్పుడు కొత్త సినిమాలపై ఆ ప్రభావం లేకుండా వీక్ డేస్లో విడుదల చేస్తే బాగుంటుందని, ఇది కలెక్టివ్గా తీసుకోవాల్సిన నిర్ణయం అని ఛాంబర్ పెద్దలైతే ఈ దిశగా ఆలోచించాలని కోరారు. కొంతమంది హీరోల ఫ్యాన్స్ కూడా ఈ రీ రిలీజ్ల ట్రెండ్ పై అభ్యంతరాన్ని అయితే చెప్తున్నారు. కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే రీ రిలీజ్లు చేస్తే ఒప్పుకోమంటున్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏమైనా మంచి పనుల కోసం ఉపయోగించాలని, అలాంటి సినిమాలకే తమ మద్దతు ఉంటుందని ఇదివరకే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ప్రకటించారు. ఇక మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా ఇదే మాటపై కట్టుబడి ఉంటే బాగుండు అనిపిస్తోంది.